ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ ఊరటైతే లభించింది. మద్యం కుంభకోణం కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో అత్యున్నత ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం కుంభకోణం కేసులో మార్చి 21 నుంచి జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎట్టకేలకు బయటకు రానున్నారు. కాగా సెప్టెంబర్ 5న ఇదే కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ బుయాన్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కాలంతో పాటు ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం అంటే అది వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. అరెస్ట్ చేసిన సమయంలో అనేక ప్రశ్నలు సందేహాలు లేవనెత్తుతుంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను నిరాశపరచడం కోసమే అరెస్ట్ చేసినట్టుగా అనిపించింది అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైలు బయట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ను జూన్ 26న సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కేసులో ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్ బెయిల్ను తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. అలా అయితే సుప్రీం మాత్రం కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించగా సెప్టెంబర్ 5న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బయాన్ తో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు అయితే వెలువరించింది. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.